అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆకాశమే హద్దు, అభివృద్ధికి కొత్త రెక్కలు. ఏపీ నవశకంలోకి ఎయిర్పోర్ట్స్తో టేకాఫ్. స్వర్ణాంధ్ర కళకి అసలైన టర్బో బూస్ట్. పర్యాటకం, వాణిజ్యం ఏదైనా సాధ్యమే. గ్లోబల్ కనెక్ట్, లోకల్ ప్రైడ్. ఎయిర్పోర్ట్ల విస్తరణలో ఏపీ నినాదం ఇది. విమానాశ్రయాల నిర్మాణంపై ఏపీ ఎందుకు అంత ఫోకస్ పెట్టింది? ఇందులో మొదటిది ఏపీ జాగ్రఫీ అయితే రెండోది కేంద్ర ప్రభుత్వ విధానాలు. 2014 వరకు దేశంలో 74 విమానాశ్రయాలు ఉంటే 2024 నాటికి 157కు పెరిగింది. 2047 నాటికి దేశంలో 350 ఎయిర్పోర్ట్లు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. కార్గో ట్రాన్స్పోర్ట్ కూడా పెద్ద ఎత్తున జరిగేలా ప్రణాళికలు. వచ్చే 5 ఏళ్లలో 50 విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళిక. నోయిడాలో 1 కోటి మందిని తీసుకెళ్లే కొత్త ఎయిర్పోర్ట్. నవీ ముంబైలో 18,000 కోట్లతో కొత్త విమానాశ్రయం. చెన్నై, బెంగళూరు నగరాల్లో సెకండ్ ఎయిర్పోర్ట్స్ ప్లాన్. మహానగరాలన్నింటికీ రెండో విమానాశ్రయం పైనే కన్ను. ప్రస్తుతం దేశంలో 5 అంతర్జాతీయ విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయినా కొత్తగా కడుతున్న నోయిడా ఎయిర్పోర్ట్ కూడా యూపీ పరిధిలోకే వస్తోంది. ఈ తరహాలోనే అమరావతి ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన. అమరావతిలో ఎయిర్పోర్ట్ విషయంలో ఏపీ సర్కార్ పక్కా కమిట్మెంట్తో ఉంది. కేంద్రం సహకారంతో ఈ ప్రాజెక్టు రాజధాని అభివృద్ధికి కొత్త ఊపిరి పోస్తుంది. 5,000 ఎకరాల్లో నిర్మించేందుకు ఫీజిబిలిటీ స్టడీ జరుగుతోంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయాలని ఎన్డీఏ సర్కార్ యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ సహకారంతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అమరావతికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ 10 లక్షల మందిని హ్యాండిల్ చేస్తోంది. కానీ రాజధాని అవసరాలకు అది సరిపోదు. ఎంఎన్సీలు, జాతీయ సంస్థలు, కార్పొరేట్ కార్యాచరణ అమలైతే అమరావతికి ప్రత్యేక విమానాశ్రయం ఉండాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఎయిర్ ట్రావెల్ని మరింత చీప్గా మలచడం, ఆహార ఉత్పత్తుల తరలింపు కోసం ఎయిర్ కార్గో వినియోగించడం అనే లక్ష్యాలతో కేంద్రం ఉడాన్ పథకాలను రూపొందిస్తోంది. నైసర్గికంగా పొడవైన రేఖలా విస్తరించి ఉన్న ఏపీకి ఎయిర్పోర్ట్ల అవసరం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే జిల్లాకో ఎయిర్పోర్ట్ దిశగా అడుగులు వేస్తోంది. అమరావతి ఎయిర్పోర్ట్ 35 ఏళ్ల రాష్ట్ర అవసరాలను తీర్చేలా డిజైన్ చేస్తున్నారు. సంవత్సరానికి 20 నుంచి 30 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం లక్ష్యం. దుబాయ్, సింగపూర్ వంటి గమ్యస్థానాలకి డైరెక్ట్ ఫ్లైట్స్, కార్గో హబ్, మెయింటెనెన్స్, రిపేర్ సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి. త్వరలోనే టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ పూర్తవుతుంది. భూసేకరణ పూర్తయితే 2028, 2030 నాటికి నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి దశ 2035 నాటికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ అమరావతి కోసం దార్శనికత అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం తెచ్చిన పథకాలని సద్వినియోగం చేసుకుంటే అమరావతి ఆవిష్కారం నాటికి ఎయిర్ ట్రాఫిక్ పెద్ద ఎత్తున పెరుగుతుందనేది అంచనా. విదేశాలకు వెళ్లే ఏపీ ఎన్ఆర్ఐలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లపైనే ఆధారపడుతున్నారు. అమరావతి కనెక్ట్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ ట్రాఫిక్ డైవర్షన్ ఖచ్చితంగా జరుగుతుందని భావిస్తున్నారు. అంటే వచ్చే 10 ఏళ్లలో అమరావతి ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టడంలో కీలకం కాక తప్పదు.